నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న నన్ వ్లాగ్స్. ఇప్పుడు మనం కలంజీ నూనెను తయారు చేసుకుందాము. కలంజీ నూనెతో జుట్టు నల్లగా ఒత్తుగా తయారవుతుంది. కలంజీ గింజలు అంటే ఇలా ఉంటాయి, నల్లగా. నువ్వులు ఎలా ఉంటాయి, దానికంటే ఇంకా నల్లగా ఉంటాయి. కలంజీ సీడ్స్ 3 స్పూన్స్, 3 చెంచాలు. కలంజీ సీడ్స్ 3 స్పూన్స్ తీసుకుంటే 2 స్పూన్స్ మెంతుల పొడి కలుపుకోవాలి. కలంజీ సీడ్స్ పొడిని మిక్సీ జార్లో వేసుకొని వాటిని పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి సగం వరకు నీటిని తీసుకోవాలి. ఎందుకంటే మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో ఈ కొబ్బరి నూనెను వేడి చేస్తున్నాం కాబట్టి. కొబ్బరి నూనె చిన్న కప్పును తీసుకొని ఇంకొక ఖాళీ గిన్నెలో వేసి దాంట్లో మనం చేసిన కలంజీ పౌడర్ని వేసి తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో 2 స్పూన్ల మెంతులు వేసి పొడి చేశాను. పొడి చేసి వాటిని కూడా ఆ పొడిని కూడా మెంతుల పొడిని కూడా కొబ్బరి నూనెలో వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసిన గిన్నెలో వాటర్ పోసిన గిన్నెలో ఇలా డబల్ బాయిలింగ్ ఇలా కొబ్బరి నూనె పైన గిన్నెని ఇలా పట్టుకొని కొబ్బరి నూనె అనేది వేడెక్కిన తర్వాత నూనె అనేది కొంచెం కలర్ మారి నల్లగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత గాజు సీసాలో గాజు పాత్రల్లో పోసుకొని మన జుట్టుకు పట్టిస్తే చాలా ఒత్తుగా చాలా నల్లగా తయారవుతుంది. మీరు ఒకవేళ సూర్యరశ్మిలో ఒక 10 రోజులైనా ఉంచితే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలాగే కలంజీ పొడితో పాటు ఇలాగే పోసి నూనెలో పోసి పెట్టాలి. పోసి పెట్టి అలాగే ఉంచేసేయాలి. మనం వాడినప్పుడల్లా మళ్ళీ కొబ్బరి నూనెను పెట్టుకొని మళ్ళీ మీరు కావాలంటే ఇంకొంచెం పొడిని వేసుకొని మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగే చేసుకోవచ్చు. ఇలాగ నల్లగా నూనె అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా గాజు పాత్రలో పోసుకొని జుట్టుకు పట్టేస్తే నల్లగా ఒత్తుగా తయారవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు కూడా తెలుసా, తెలియకపోతే ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి.